ఉదయకాల ప్రార్థన. సజీవుడా, సర్వోన్నతుడా, సకల సృష్టిని నోటి మాట చేత సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క కృపలో, మీ యొక్క కాపుదలలో అయా మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అపాయాలు అయా గతించిన కాలంలో రాకుండా మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో, ఈ గురువార కాలంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ రోజును చూడలేని వారు అనేకులున్నారు. అయినప్పటికీ అయా అల్పులం, అయోగ్యులం, అట్టి వారమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. 1 కొరింథీ 10:13 ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయును అని వాక్యం ద్వారా తండ్రి భక్తుడు సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, ఈ రోజున ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి బంధకాల్లో మేమున్నా ఖచ్చితంగా తప్పించుకునే మార్గము ఉంటుందని అయా మీకు ప్రార్థించగా, మేము మీ పాద సన్నిధిన చేరి మేము మొర్రపెట్టగా దాన్ని మీరే మాకు తెలియపరుస్తారని తండ్రి అయా ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ రోజున శోధనలను బట్టి, సమస్యలను బట్టి, బంధకాలను బట్టి తండ్రి ఎవరు కూడా తండ్రి కృంగిపోకుండా అయా తప్పించుకుని మార్గమును కనిపెట్టి ఈ రోజున ముందుకు సాగే కృప దయచేయమని, ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు నీ ప్రార్థనతో ప్రారంభిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. వారిని, వారి కుటుంబాలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, వారికి తోడై ఉండండి నాయన. అయా, ఈ రోజున వారు అనుకుంటున్న కార్యాలు, వారు చేయాలనుకుంటున్న పనులు అన్నిటిలోనూ తండ్రి మీ సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా సొంత నిర్ణయాలు కాదు, మా సొంత ఇష్టాలు కాదు, కానీ మీ చిత్తంలో తండ్రి ఈ రోజున మేము జీవించడానికి సహాయం దయచేయండి. మీ నామానికి అవమానం తెచ్చే విధంగా, మీ నామానికి అపహాస్యం తెచ్చే విధంగా మేము ఉండకుండా తండ్రి ఒక మాదిరికరమైన, సాక్షార్థకరమైన జీవితాలు మేము కలిగి ఉండులాగున్న సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా పనులన్నిటిలో తండ్రి మమ్మల్ని బహుగా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. జ్ఞానమును దయచేయండి, బలమును దయచేయండి, శక్తితో నింపండి. యథార్థంగా, నమ్మకముగా అయా పనిచేస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా నూరంతలుగా ఫలింపజేయమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, ఏ పని కూడా ఆగిపోకుండా సహాయం దయచేయండి. ఏ అడ్డుగోడలు, ఏ సమస్యలు లేకుండా తండ్రి మేము ముందుకు వెళ్ళులాగున కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకును అయా మీ దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, బిడ్డలు ఎవరైతే ఎగ్జామ్స్ రాయడం కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారో జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి ప్రభువా. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోనండి తండ్రి. అయా, ఈ రోజున మా ప్రయాణాలన్నింటినీ కూడా దీవించండి. అయా, మేము వస్తున్న ప్రతి మార్గంలో మీ కంచె, మీ కాపుదలను దయచేయండి. ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి తండ్రి అపాయాలు మాకు సంభవించకుండా మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్లో తండ్రి మీరు తోడై ఉండండి నాయన. వారి ఆపరేషన్స్లో మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా, అదేవిధంగా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా నాయన మీ కంచెలో, మీ కాపుదలలో వారందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని అడుగుతున్నాము. అయా, ఈ రోజున మా జీవితాల్లో సమృద్ధిని దయచేయండి తండ్రి. అయా, మేము ఏ విషయంలో కూడా లోటు లేకుండా, అయా ఎటువంటి అనారోగ్యం లేకుండా, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రోజున ఎదుర్కొనకుండా కృపా సహాయం అనుగ్రహించండి. ఏ మోసాలలో, ఏ నిందల్లో, ఎటువంటి ఇచ్చుల్లో ఈరోజు మేము చిక్కుబడకుండా తండ్రి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని, నెమ్మదికరమైన జీవితాలు మీరే మాకు దయచేయమని, విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తూ తండ్రి ఆత్మీయంగా ఎదిగే కృప దయచేయమని,
అదేవిధంగానైనా మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. రానున్న సంవత్సరంలో కూడా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, ప్రతి కుటుంబానికి మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయా, మేము కొందరికైనా ఈ రోజున మీ యొక్క శ్రేష్టమైన నామాన్ని ప్రకటించే విధంగా మీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.